అరే కొట్టుగా పోయి అమలాపురంకి 4 ట్రైన్ టికెట్లు తీసుకురా పో. సరే పైసలి. ఈ కొట్టుగాడేంద్రా పైసలు తీసుకొని అటే పోయిండు, ఇంకా వస్తలేడు. టికెట్ కౌంటర్ పక్కన సులభ్ కాంప్లెక్స్ గిట్లు ఉంది అంటే ఆడు ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ లో పోయి కొట్టుకుంటుండు. అరే ఓ పాగల్గా, ట్రైన్ లో కూడా బాత్రూమ్లు ఉంటాయి కదరా, అక్కడ కూడా కొట్టుకోవచ్చు కదా. సులభ్ కాంప్లెక్స్ దొరికిందా నీకు? అరే అప్పుడెప్పుడో పొద్దుగల లేచేటప్పుడు కొట్టుకున్నారా, ఇట సులభ్ కాంప్లెక్స్ కనిపించగానే నాకు ఆగలే, అందుకే పోయి కొట్టి పడేసిన. అరే మన సీట్ నంబర్లు ఇవే కదా? ఇవే ఇవే. అరే మామ 4 వీల్ రా. నేను 2 4లను పట్టించుకుంటా. మరి మేము ముగ్గురం ఏం చేయాలి బాబు? ఒకరి ఆతలు ఒకరు వీక్కోండి. అరే చెయ్, ఏం సీట్ నంబర్లు వచ్చినాయిరా? ఏమైంది అంకుల్, సీట్ నంబర్లు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, మన సీట్లు మార్చుకుందాం. ప్రాబ్లం సీట్ల నంబర్ తో కాదు, మీతోనే. మేమేం చేసినాం అంకుల్ అట్లా అంటావు? మేము ట్రైన్ లో మందు కొడుతున్నామా? టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నామా? లేకపోతే మీ అమ్మాయిలను పటాయిస్తున్నామా? ఏం చేస్తున్నామో అడుగుతున్నా నేను. అసలు మేము ఎంత మంచోళ్ళమో ముందు ముందు మీకే తెలుస్తుంది. సారీ బాబు, మీ ఫేస్ లో చూసి పెద్ద అవరాలంగా అనుకున్నా. మంచోళ్ళు అంటురుగా, కూసుటం. అంకుల్ గాళ్ళు మచ్చు ఓట్ చేస్తుండ్రా. పోనీతి ఆ అమ్మాయిల మొక్కలు చూసి వదిలేద్దాం. అక్క, ఈ పోరగాళ్ళు మనల్ని గురాంచి చూస్తున్నారే. ఒకడైతే సొల్లు కూడా దాచుకుంటుండు. చూడని ఏం కాదు, చూసి ఎంజాయ్ చేసుకుంటారు. అరే చిచ్చా, ఆ పింక్ డ్రెస్ పోరితో మాట్లాడాలని ఉందిరా. అయితే మాట్లాడి ఏం కాదు. ధైర్యం సరిపోతలేదురా, మనకు ధైర్యం కావాలంటే మందు కావాలి. ట్రైన్ లో మందు ఎడ దొరుకుతుంది? నేను తెచ్చినా బ్రో, ఇది ఉట్టి థమ్స్అప్ కాదు, ఇంట్లో మందు మిక్స్ ఉన్నది. అరే మామ, ఏం అరేంజ్ చేసినవురా కరెక్ట్ టైంలా. అన్న నాకు కూడా చంచప్ కావాలి. ఈ డెడికెళ్ళి వచ్చిండు. థమ్స్అప్ కావాలంటే పోయి మీ అయ్యనాడు ఇప్పిస్తాడు. మా నాన్న ఏమి ఇప్పియాడు, పెద్ద పిచ్చని కొట్టాడు. అయితే మాకేంద్రా, పోయేడికెళ్ళి. చిన్న పిల్లడు థమ్స్అప్ అడిగితే ఇయ్యొచ్చు కదా. అరే పొట్టి వాడుకోవు, నీకు మా థమ్స్అపే కావాలారా? అరే పొడు వాడుకోవు, నాకు నీ చంచపే కావాలి. ఏంటి డిస్కషన్, ఇస్తావా లేదా? రేయ్, మీరు ఆ పోర్లను పట్టించడానికి ట్రై చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు చంచప్ ఇయ్యాలి అనుకో, అలా ముందు మీ మొత్తం ఇజ్జత్ తీసి పడదా ఇంత. అరే ఇంటలేడు రాయుడు, ఏం చేద్దాం? ఒక పెగ్గాన్ని తీద్దాం, ఏం కాదు. ఇంతసేపు ఎక్కడ పోయినావు బే? ఉచ్చపోవడం కూడా నీకు అడిగిపోవాలా? రేయ్ పలిసిందారా అట్లా మాట్లాడుతున్నావు? బెల్ట్ తీసుకొని ఇబ్బంది దెంగతా. ముందు మోల్తాడుతీ, తర్వాత బెల్ట్ తీద్దావు గాని. హోంవర్క్ చేయకపోతే కొడతావు, క్లాస్ లో ఫస్ట్ రాకపోతే కొడతావు, ఇప్పుడు వచ్చాక పోయి వస్తే కూడా కొడతావా? ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? గాలి ఇట్లా సోకిందా ఏంది? అరే అంకుల్ వండుకుండ్రా, ఇదేం మంచి టైం, మాట్లాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంది? అది నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నావా? అయితే డొంక తిరుగుడు ఎందుకు, మాట్లాడదన్నాడు. ఈమెంద్రా గిట్ల జలకిచ్చింది. ఆల్ ద బెస్ట్ మామ, ఏం కాదు మాట్లాడుకో. ఛాన్స్ దొరికితే పని కూడా కానించి. మనం ఇంకా చూచుట్లానే ఉన్నాం, కానీ అత్తుగాడైతే పోలీనే తెచ్చుకోపోయిండు. చెప్పు. అది నన్ను ఇష్టపడుతున్నావా? అవు. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నిజం చెప్పాలి. ఓకే. మంద అలవాటు ఉందా? లేదు. దమ్ అలవాటు ఉందా? లేదు. ఎప్పుడైనా లపాకిని వేసినావా? చల్ అట్సొంటి జోలికేవం. ఏం లేనోడివి నీకెందుకు లవ్వు? మంద అలవాటు లేదు, దమ్ అలవాటు లేదు, కనీసం వేసే ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నీలాంటి పప్పు ముద్దలకు లవ్ ఎందుకురా? యు ఆర్ రిజెక్టెడ్. ఆతుగాన్ ఫేస్ డల్ గా అయింది అంటే పనికి అన్నచ్చింది అన్నమాట. అరే ఏమైందిరా, ఏం చెప్పిందిరా పోరి? ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదని రిజెక్ట్ చేసిందిరా. ఇది పెద్ద రివర్స్ కేస్ లా ఉందిరా. చంచప్ మధ్యలో ఏం అడ్డగాడు ఒకడు. ఏమరా మళ్ళా వచ్చాకపోయి వచ్చినావా? నేను చెప్పిందే, మోసుకొని కూసా. ఈ బాడేమో ఆగిండా ఏంది? మన స్టేషన్ వచ్చింది, దిగుదాం పదండి. నీకేం అలవాట్లేదని చెప్తే నమ్మనికి నేను మన పిచ్చి పుక్కుదాను అనుకున్నావా? మీ థమ్స్అప్ నిండా ఏముందో నాకు తెలుసు. మీ థమ్స్అప్ నిండా మందే ఉంది. ఇంకా మీరు అమలాపురం కూడా ఎందుకు పోతుర్రో అది కూడా నాకు తెలుసు. టేక్ దిస్. పోనీ మామ ఫీల్ కాకు, ఒక పోరి పోతే ఇంకో పోరి, అది కూడా పోతే ఇంకో పోరి. జస్ట్ చేల్, మనం మందు కూడా అన్నాడు. టికెట్. అరే టీటీఓడు వచ్చిండ్రా, అని ముఖం మీద టికెట్ పడదాం. గుద్ద బాగా బలిచిందిరా మీకు. అరే టికెట్ ఇరా. టికెట్ లేదురా. టికెట్ లేదా? అదేంది బే, నీకు టికెట్ తీసుకురమ్మని పైసలు కూడా ఇచ్చిన కదా. అప్పుడు నేను సులభ్ కాంప్లెక్స్ లో పోయి కొట్టుకోలే, గా పైసలతోనే నేను మందు తెచ్చిన. మన థమ్స్అప్ బాటలు ఉన్నది అదే. నాటకాలు దింకున్నారా? లేవండి, అటు సైడ్ లకు రండి.
ఇందాక ఎవడో టికెట్ నా ముఖం మీద వరదేమని చెప్పిండు. ఎవడ్రాడు? నేనే సార్. 500 × 4 2000 ఫైన్ కట్టుర్రి బే. సార్ మా తన పైసలు లేవు, కట్టకపోతే జైల్లో పడదెగుతాం. పేర్లు చెప్పండి. పిత్తుగాళ్ళు. గదేం పేర్రా? నా పేరు అదే చార్. నీ పేరు చెప్పరా, పొడుగు పాడుకోవు. ఆతుగాడు. నాకే పంచా? నీ పేరు చెప్పరా. నా పేరు కొట్టుగాడు. మళ్ళీ పంచా? ట్రైన్ రివర్స్ అయిపోద్ది. నీ పేరు చెప్పరా. నా పేరు అవలేగాడు. రివర్స్. టీటీ గాడు అంటే మజాక్ సూచిస్తుందా మీకు? అరే ఏదైనా ప్లాన్ చేయండి రా. పోలీస్ స్టేషన్ అంటే నాకు ఉచ్చాగా ఆడుతుంది. ఒకటే ప్లాన్, మనం ముక్కు మూసుకుందాం, ఈడు బాంబు వేస్తాడు. ఏమిరా మీ మొడ్డలో డిస్కషన్? చెల్లిగాడు కొమ్మలేకపోయిండు. అరే లేవనికి ఎంతసేపు అవుతుంది? మినిమం 4 గంటలు అవుతుంది. అప్పుడు దాకా ఈనాడ వండ పెడదాం. వీళ్ళు లేచేదాకా మనం అమలాపురం కూడా చేరుకుంటాం. చెంచెప్. అరే బాడుకో, జానడంతా లేవు, మాకే బ్లాక్మెయిల్ చేస్తావురా? ఇప్పుడు ఇజ్జత్ దీనికి ఈడ పోరీలు కూడా లేరు. థమ్స్ అప్ లేదు, మొడ్డలేదు దెంగ. ఈడేంద్రా అయ్యందోళ్ళకి వచ్చిండు? ఇగో ఇల్లే నాకు చెంచెప్ ఇచ్చిర్రు. ఏమిరా బాడుకోళ్ళారా, ఏం తగ్గిపిచ్చిర్రా నా కొడుక్కి? మేమేం తాగిపియలే, మీయోడే బలవంతంగా గుంజుకొని తాగిండు. లంగా పని చేసి అబద్ధాలు ఆడతారా? అబ్బా పోరోంది బాగా మండినట్టుందిరా. అందుకే అలా అయ్యని తీసుకొచ్చి మన గుద్ద వాళ్ళు దింపించిండు. సాలేగాడు నా సుల్లి మిన్న గుద్దిండ్రా. ఇప్పుడు కొట్టుకుందామంటే మస్తు ప్రాబ్లం అవుతుంది నాకు. ఈ చలిగిట్లా పోరి వచ్చేది అనుకుంటే ఆంటీ వచ్చింది. ఏమే బలిసిందా? ముందు ముందు పోతున్నావు. ఫస్ట్ మొగుడు కూర్చున్నాకనే పెళ్ళాం కూర్చోవాలి. ఒసేయ్ నీళ్ళ బాటలు ఇవ్వే. ముఖం దూడ్చుకోనికే ఖర్చీఫ్ ఇవే. ఒసేయ్ నాకు కిల్లేదే, అది కూడా అడగాలనా? దరిద్ర ముఖం దానా. అలా ఏమంకుల్ ఆంటీని అట్లా తిత్తున్నావు? తిట్టాలనా కొట్టాలనా? దీన్ని తిట్టడం అనర్రా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం అంటారు. ఈ కాలంలో పిల్లలను చూసి ఉచ్చ పోసుకుంటూ చూసుంటావు, కానీ నేను పిల్లలనే పోయిస్తా. అది నా సత్తా. ఏం షాడీస్ లని చూడుకున్నాడు రేడు. ఒసేయ్ నేను అలా బాత్రూమ్ దాకా వెళ్ళొస్తా. ఈలోగా ఏమైనా విధవేషాలు వేసావనుకో చీరేస్తా. ఓకేనండి. అరే ఏమాంటీ, అంకుల్ గింత తిడుతున్నా ఏమంటలేవు? అంకుల్ని ఎదిరించే ధైర్యం నాకెక్కడిది బాబు. ఆంటీ నీకు ధైర్యమే కావాలి కదా. ధైర్యం కావాలంటే ఈ స్పెషల్ థమ్స్ అప్ ఒక్క పెగ్గు తాగు, దాని తర్వాత ఉంటది నా సామీర్ రంగా. అలాగే. ఒసేయ్ తవాలియే. నిన్నేనే దరిద్ర మొక్కబ్దానా తవాలి. ఒసేయ్ ఏంటే సడన్ గా ఇలా చేంజ్ అయ్యావు? అయ్యా దీనమ్మకడు వాడా అలా ఉతికేసిండ్రా. అరే ఓ ముసలి బాడుకో, ఏంటి నన్ను? నిన్నేరా లంబడికే కొజ్జన కొడక. పెళ్లిలో 10 లక్షల కట్నం దెంగిపోయినావు. ఇచ్చేయి మా 7 వారాల నగలు దెంగిపోయినావు. ఇచ్చేయి మా నాన్న ఇల్లు దెంగిపోయినావు. మా తాత పొలం దెంగిపోయినావు. మా అమ్మ గాజులు దెంగిపోయినావు. దెంగిపోయినావు అని నన్ను దెంగుతున్నావంటే? మా దగ్గర చాలా దెంగిపోయినావు. అన్ని తిరిగి ఇచ్చాయి. ఏంటే సడన్ గా ఇలా చంద్రముఖిలా మారిపోయావు? నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చేలాగా ఏం జరిగింది? రే ఏం చేశారా నా పిల్లాన్ని? అది ఇలా మారిపోయింది. మాకేం తెలుసులా గజ్జి గుద్దోలా. అమ్మో గుద్ద వటాంచింది సాలేగానికి. చాలా థ్యాంక్స్ బాబు, మీరు ఇచ్చిన టానిక్ వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. మీ ఆయన నీకు మళ్ళీ టార్చర్ చేస్తే ఒక కోట్ర తాగు అని గుద్దా వాళ్ళ. ఓకే బాబు. ఏ బాయ్యా పైసలు ఇయ్యుర్రి. ఏంద్రా కాంచనా గ్యాంగ్ వచ్చింది? తొందరగా పైసలు తీయుర్రి, లేకపోతే లేపుతాం. నువ్వేంది లేపేది? మా కొట్టుగాని సుల్లి ఎప్పుడు లేచే ఉంటది, ఇంకేం లేపుతావు? మేం లేపేది మీ సుల్లిలు కాదు, మా లంగలు. అది లేపినామంటే మీరు ఫిట్స్ వచ్చి పడిపోతారు. మా తన పైసలు లేక ట్రైన్ టికెటే కొనలే, ఇంకా నీకెడికి వెళ్ళాలి? కావాలంటే థమ్సప్ బాటలు తీసుకో, ఇంట్లో మందు కలిపి ఉంది. ఏదో ఒకటి ఇచ్చి తగలాడు. అరే అమలాపురం వచ్చిందిరా. నయమేంది, ఇంకా టీటీ సుల్లిగా లేవలే. వండుకో బిడ్డ వండుకో, మంచిగా వండుకో. నేనేంద్ర ఇడవనుకున్నా, ఆ బాడుకోవాలేదో మంత్రం ఇచ్చిర్రు నాకు. ఏరీళ్ళు అప్పుడే వెళ్ళిపోయారా? ఏదో చీటీ కూడా రాసి పెట్టిర్రు. మా గ్యాంగ్ పేరు గున్పం గ్యాంగ్. ఓకే, మాతో పెట్టుకుంటే గుద్దలా దించేస్తాం గుణపం, జాగ్రత్త.